ఈ ఆయిల్ అనేది అబ్సల్యూట్ డేంజరస్ కేటగిరీలో ఉంటుందన్నమాట. అదే వచ్చేసి సూపర్ రిఫైన్డ్ ఆయిల్ అనమాట. అది ఎలా తయారవుతుందో నేను చెప్తాను, వినండి. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి రిఫైన్డ్ ఆయిల్లో వాడే సీడ్స్ కానీ నట్స్ కానీ హై ఎక్స్ట్రీమ్ హీట్ కి గురవుతాయి అనమాట. దీనివల్ల ఏమవుతుంది అని అంటే దాంట్లో ఉన్న న్యూట్రిషనల్ వాల్యూస్ అన్ని వెళ్ళిపోతాయి అనమాట. నెక్స్ట్ ఆ సీడ్స్ అండ్ నట్స్ నుంచి ఆయిల్ ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి కదా. ఆయిల్ ని ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే ఒక కెమికల్ ని యూస్ చేస్తారు అనమాట. దాన్ని హెక్సేన్ అంటారు అనమాట. సో అది పెట్రోలియం డెరివేటివ్. దీనివల్ల ఏమవుతుంది, ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ అయిన తర్వాత ఆయిల్ అనేది బ్లాక్ అయిపోతుంది అనమాట. బ్లాక్ అయిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ న్యూట్రల్ కలర్ లకు తీసుకురావాలి కదా, క్లియర్ కలర్ లకు తీసుకురావాలి. కాబట్టి అప్పుడు ఏం చేస్తారంటే బ్లీచింగ్ ఏజెంట్స్ యాడ్ చేస్తారు అనమాట థర్డ్ స్టెప్ లో. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ స్టెప్ లో ఏం చేస్తారంటే అప్పటికే అది చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంటది. దానికి అప్పుడు డియోడ్రైజర్స్ యూస్ చేస్తారు అనమాట, యాడ్ చేస్తారు ఆయిల్ కి. అక్కడ ఆ స్మెల్ ని అవాయిడ్ చేస్తుంది. ఇంత ప్రాసెస్ జరిగిన తర్వాత అది అసలు ఫుడ్ లాగా కన్సిడర్ చేయవచ్చా? అసలు కాదు. సో అలాంటిది మనము రెగ్యులర్ గా వాడతాం అనమాట, మనము కుకింగ్ చేసే ఆయిల్స్ అనేటివి. అవునా కదా, సూపర్ రిఫైన్డ్ ఆయిల్. సో దాన్ని అవాయిడ్ చేయడానికి మనం ఏం చేయాలి అని అంటే వుడ్ ప్రెస్డ్, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ దొరుకుతాయి. ఇవి కూడా రిఫైన్డే కానీ హీటింగ్ ప్రాసెస్ ఉండదు కాబట్టి న్యూట్రల్ గా చాలా క్లీన్ ప్రాసెస్ గా జరుగుతుంది కాబట్టి ఇవి మనం రెగ్యులర్ కుకింగ్ కి చాలా అవసరం అనమాట. అండ్ మీరు ఇంకా హెల్తీ ఫ్యాట్స్ మీకు రావాలి అని అంటే నట్స్ కానీ సీడ్స్ కానీ హోల్ ఫ్యాట్స్ గా మీరు కన్జ్యూమ్ చేయొచ్చు. ఇప్పుడు సన్ఫ్లవర్ ఆయిల్స్ కానీ రిఫైన్డ్ ఆయిల్స్ కానీ మనం అవాయిడ్ చేయలేం కాబట్టి అవి ఒక పక్కకు పెట్టుకొని అప్పుడప్పుడు బజ్జీలు కానీ పాపడ్స్ కానీ పూరీస్ కానీ అప్పుడప్పుడు వేసుకోండి. అంతేగాని మెయిన్ రెగ్యులర్ ఆయిల్ గా వచ్చేసి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ మాత్రమే వాడండి అనమాట. సో మీరు ఆరోగ్యకరంగా బరువు తగ్గాలంటే కామెంట్ చేయండి ఆర్ డిఎం చేయండి. దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. థ్యాంక్ యూ వెరీ మచ్.